శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చులో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవి చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శనిగారి మీద, శనిగారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చేయండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో తెలియచెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయండి. ఎంత వీరు అదృష్టవంతులంటే గురు శుక్రుల కలయిక మిథున రాశిలో జరుగుతోంది. ఈ 2 గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇద్దరు గురుగారులే కదా ఫలితాలు ఇస్తాయి. ద్వితీయం బుధుడి యొక్క స్థితి సంచారం, తృతీయం రవికేతువుల యొక్క సంచారం. అంటే వరుస రాసుల్లో వరుసగా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అంటే గ్రహమాలిక యోగాన్ని కూడా ఇక్కడ మనము గుర్తు చేసుకోవచ్చు. 1 నుంచి 3వ రాశి వరకు గ్రహమాలిక యోగం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక స్థైర్యం చాలా బాగుంటుంది. అలాగే మనోబలాన్ని వృద్ధి చేసుకోవడానికి చాలా చక్కటి ఆలోచనలు చేస్తారు. పెద్దలంటే వినయ విధేయతలు, అలాగే
పెద్దల పట్ల ఉండేటటువంటి గౌరవంతో వారు చెప్పేటటువంటి మాటలని శ్రద్ధగా వింటూ మీ జీవితానికి కావలసినటువంటి విధంగా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ చాలా మంచిగా ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మంచి సహాయము సహకారము ఇచ్చేవాళ్ళు మీ పక్కన ఉంటారు. అది పెద్దల రూపంలో ఉండొచ్చు, లేదా మిత్రుల రూపంలో ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు కృతకృత్యులైపోతారు. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనయోగాలు పెరుగుతున్నాయి, సంతానం చాలా చాలా బాగున్నారు, దూర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు కలుగుతాయి, ట్రాన్స్ఫర్స్ ఉండడానికి అవకాశం ఉంది, మీ మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబానికి చాలా చక్కటి ప్రతిష్ట పెరుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం వేదన కలిగించే అంశాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం మీ మాతృవర్గానికి ఏదైనా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు చాలా వరకు ఉపశమనం పొందుతారు. ఆ బలం వారిని నడిపిస్తుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు పొందండి. ఇక ఏదైనా భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. తొందరపడి ఏది నిర్ణయాలు చేయొద్దు. ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, భాగస్వామి రీత్యా బాగుంది. అది వ్యాపార భాగస్వామి అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదా పబ్లిక్ రిలేషన్స్ అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులు ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకి చాలా చాలా బాగుంటుంది. చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రక్షణ రంగం, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యనిర్వహణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీకు చాలా ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రుణ భారాల విషయంలో రుణాలు ఎక్కువగా చేయవలసి వస్తాయి, కానీ ఇప్పుడు చేయవద్దు, చెయ్యరు కూడా. ఇప్పుడు కాదు, మనకు వచ్చేటటువంటి ధనమే సరిపోతుంది కదా, ఈ అధికమైనటువంటి ధనము కోసం కొద్ది రోజులు వేచి ఉందాము, ముందర మన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెడదాము అని చాలా తెలివిగా ఆలోచించి రుణాలు చేయకుండా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి సూచన అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి ఇంకా మరింతగా మీ వాక్కుని సిద్ధింపజేస్తోంది, వాక్ సిద్ధి కలుగుతోంది. అలాగే తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి మీ మనోబలాన్ని ఇంకా పెంచుతున్నారు. చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు బంధుమిత్రుల ద్వారా కానీ, మీ మానసిక బలం పెరగడం ద్వారా, మీరు తీసుకున్న నిర్ణయాలు ద్వారా కానీ చాలా అద్భుతమైనటువంటి మనోబలం పెరుగుతోంది, మనోవికాసం పెరుగుతోంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం.